నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్ని మహిళలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగురంగుల రంగవల్లికల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బూక్యా ఉమామురళీనాయక్ గారు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వారు విచ్చేశారు. ఇంకా ఈ సంస్థ యొక్క ప్రతినిధులు, అధ్యక్షులు, కార్యదర్శులు ఇంకా ఇలా విచ్చేశారు. ఇప్పుడు ఆ రంగవల్లికల పోటీలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. గత 10-12 సంవత్సరాలుగా ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదే ముగ్గుల పోటీని సంక్రాంతి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ బూక్యా ఉమామురళీనాయక్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు ఇప్పుడు ఈ ముగ్గుల పోటీని ఉద్దేశించి మనతో మాట్లాడతారు. ఈరోజు మహబూబాబాద్లో లలితా న్యూస్ ఆధ్వర్యంలో ఇవాళ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇవాళ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. వాకర్స్ అసోసియేషన్ అంటే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ సంస్థ ద్వారా దగ్గరగా ఒక 15-16 సంవత్సరాల నుంచి మహిళల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ అంటే పేరులోనే వాకింగ్ చేయడం అనేది ఉన్నది. ఇక్కడ గ్రౌండ్లో ఎందుకంటే చాలామంది పెద్దలు కూడా చెప్పారు, మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనము ప్రతిరోజు పొద్దున్న లేవగానే కొంత వాకింగ్ అనేది చేయడం. కానీ ఎందుకంటే మహిళలకు చాలామందికి ఇంట్లో ఉండే పనులతోటి బయటికి వాకింగ్ చేయక చాలామంది మహిళలు కూడా బయటకు వచ్చి సాయంత్రం అనేది వాకింగ్ చేస్తారు. ముఖ్యంగా మనము ఇంట్లో ఎంత పని చేసినా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అలాగే ఈ సంక్రాంతి స్పెషల్గా ముఖ్యంగా మన మహబూబాబాద్ పట్టణంలో
ఇది నేను రెండో ప్రోగ్రామ్ అటెండ్ అవ్వటం. అంతకుముందు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు కూడా సమైక్య జూనియర్ కాలేజ్‌లో కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇవాళ వాకర్స్ అసోసియేషన్ ద్వారా. ఎందుకంటే ఇది ఒక మాజీ మున్సిపల్ చైర్పర్సన్‌గా చాలామంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతోటి కూడా నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ మహిళలకి ఎందుకంటే వాకర్స్ అసోసియేషన్ వారు వారి యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఒక డబ్బాలోనే ఆ ఉండేటువంటి ముగ్గుని చాలా చక్కగా సర్దిదిద్ది డిఫరెంట్ కలర్స్ తోటి కూడా ఆ ముగ్గుని కూడా ఏర్పాటు చేసే విధంగా. ఎందుకంటే ఈ పండగ యొక్క ప్రత్యేకత ఏందంటే సంక్రాంతి పండగ. ఎందుకంటే అందరూ కూడా ఒక 3 రోజులు మనము కూడా ఈ పండగని చేసుకుంటాము. ఫస్ట్ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ ఎందుకంటే పొద్దున అందరం కూడా మనము పొద్దున్నే భోగి మంటలతోటి స్టార్ట్ చేస్తాం. ఈ పండగ యొక్క స్పెషాలిటీ ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి ఈ నాగరికత తెలవక చాలామంది కూడా ఈ పండగని కూడా మర్చిపోతున్నారు. కాబట్టి మనము ఇటువంటి సిటీలో ఉండేటువంటి గ్రౌండ్స్‌లో కూడా అటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే చాలామంది పిల్లలకి తెలియనటువంటి విషయాలు కూడా వీరి ద్వారా కూడా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మహిళలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ముగ్గుల యొక్క రంగవల్లికతో ఎందుకంటే చుక్కల ముగ్గు, రంగుల ముగ్గు వేసి డిఫరెంట్ కలర్స్ తోటి నింపి ఆ యొక్క కలర్‌ఫుల్‌గా ఆ కలర్స్ తోటి నింపి మహిళలు కూడా చాలా ప్రత్యేకతతోటి ఇక్కడ జడ్జెస్ కూడా చాలా చక్కగా ఉన్నటువంటి ముగ్గుని ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇచ్చి వారి యొక్క ముగ్గుని కూడా చీఫ్ గెస్ట్‌గా అంటే వారికి కూడా గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ దాతలకు కూడా నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల్ని కూడా మీ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసి మహిళల్ని ఎంకరేజ్ చేసే విధంగా మీరు కూడా సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు, వాకర్స్ అసోసియేషన్ వారికి, లలిత న్యూస్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగలు కలిపి సంతోషాలతో ఇటువంటి అంటే ఈ పండగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3 రోజుల్లో మనము ఇంటి ముందు కలాపు జల్లి ముగ్గు వేసిన తర్వాత దాంట్లో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమతో మనము దేవతలలో మనము ఆహ్వానిస్తున్నామన్నట్టు. అలాగే మనకు ఈ సంవత్సరం అంతా శుభకార్యాలు జరగాలనే ఉద్దేశంతో మనము సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి మన దేవతలను కూడా మనము ఆహ్వానిస్తాం. కాబట్టి అప్పుడు దేవతలు కూడా తదాస్తు అని చెప్పి ఆ ఇంటికి శుభకార్యాలు జరగాలనే ఉద్దేశంతో కూడా మనకు తదాస్తు అని చెప్పి దేవతలు కూడా దీవిస్తారు. కాబట్టి అలాగే ముగ్గుల యొక్క ప్రత్యేకతతో మహబూబాబాద్ పట్టణంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను ఒక మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రతి ఒక్కరికి కూడా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ విజేత బోడ లావణ్యతో ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. చెప్పమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ముగ్గులేస్తున్నావు? 3 ఇయర్స్ నుంచి చేస్తాను. 3 ఇయర్స్ నుంచి. అంటే ఇంతకుముందు ముగ్గులు వేసినప్పుడు ప్రైజ్లు ఏమైనా వచ్చినాయా? ఒకటేసారి వేసిన సార్, అది సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎక్కడ మీది, ఏ ఊరు? ఇక్కడ భవాన్ నగర్ తండా. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ బహుమతి ఫస్ట్ ప్రైజ్ 3016 వచ్చింది. నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు వేయలేను అని అనుకున్నా, కానీ వేసి చూపించినాను అంతే. ఇంకా అలాగే రెండవ బహుమతి విజేత గండి బిందు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆమెను కూడా ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది వారిని మనం అడిగి తెలుసుకుందాం. మరి టైం కూడా సరిపోదంటే ఒక పావు గంట కూడా అందరు పెంచారు ఉషోదయ వాకర్స్ వాళ్ళు. మరి ఎక్కడ లోపం జరిగింది? మొత్తానికి కొద్ది తేడాతోనే సెకండ్ ప్రైజ్ విజేతగా ఉంది. ఇప్పుడు గండి బిందుతో మాట్లాడదాం. సెకండ్ బహుమతి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను 10th నుంచి నా స్కూల్ టైం నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ఫస్ట్ ప్రైజే వస్తుంది, సెకండ్ ప్రైజ్ తీసుకోలేకపోతున్నా. అది లైట్, బట్ కాకపోతే చాలా బాగా అనిపించింది. సో ఉషోదయ వాకర్స్ ఇవి నిర్వహించడం చాలా సంతోషం అనిపించింది నాకు. విజయరాజ్ సార్ నా సోషల్ సార్, తను ఫిజిక్స్ సార్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చా, అటెండ్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ విజయరాజ్ సార్. అంటే ఫస్ట్ వచ్చినందుకు ఆనందుకు బాధపడుతున్నావా, సెకండ్ వచ్చినందుకు సంతోషపడుతున్నావు? పోయినా లైట్ సార్, పార్టిసిపేట్ చేశాను కదా, హ్యాపీగా ఉంది. సరే, పోటీ అన్నప్పుడు గెలుపు ఓటములనే సహజం. కొద్ది మార్కులు తేడాతో హాఫ్ మార్క్తో కూడా చాలా ప్రైజులు మిస్ అయినారు. కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్రైజ్ విజేత మామిండ్ల సౌజన్య, ఈమెతో కూడా ఒకసారి చూద్దాం. థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇక్కడ మహిళలలో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టడానికి ఇది ఒక అవకాశంగా అనుకుంటున్నా. ప్రైజ్ ఫస్టా, సెకండా, థర్డా అనేది ముఖ్యం కాదు.
ఈ స్టేజ్ మీద ఇంతమంది మేడం ముందు అందరి ముందు గిఫ్ట్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మన మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇంటికి అంకితం కాకుండా ఇలాంటి షోస్కి వచ్చి మన టాలెంట్ని చూపించుకోవడం మనకు ఒక అవకాశంగా భావించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. మహబూబాద్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా షేక్ హ్యాండ్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గిఫ్ట్ ఒక సమస్య కాదు, నాకు ఇక్కడికి వచ్చి మేడాన్ని కలవడం, మాట్లాడడం, ఇంతమంది ముందర ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాలబిందెల మల్లయ్య గారు ఉండి ఈ కార్యక్రమానికి రథసారథి, వారిని కూడా ఒక ముక్క అడిగి చేద్దాం. మల్లయ్య గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రౌండ్లో మీరు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు? ఉషోదయ వాకర్ అసోసియేషన్ తరపున గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. దాంట్లో అనేక మంది మహిళలు పాల్గొని వాళ్ళు రకరకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగను ఒక సాంస్కృతికంగా, మన తెలుగు సాంస్కృతిక పండుగగా చూస్తూ మొత్తం కూడా వాళ్ళు చాలామంది పార్టిసిపేట్ అయ్యి మా నుంచి ప్రైజులు తీసుకున్నారు. వాళ్ళందరికీ, మహిళామణులందరికీ, మీద మహబూబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మహబూబాద్ ఉషోదయ వాకర్ అసోసియేషన్ తరపున ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.